వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కొనగండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గోనెగండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆధునిక సదుపాయాలతో ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్ను ప్రారంభించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ఎంతో ముఖ్యమని, విద్యార్థులు ఆర్ఓ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పాఠశాలలో సుమారు 1700 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని, వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాల పిల్లలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నాగభూషణం తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన అధికారులకు, కోరమండల్ సంస్థ ప్రతినిధులకు పాఠశాల వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ సంచాలకులు హాద్రి, మండల వ్యవసాయ శాఖ అధికారిని హేమలత, మండల విద్యాశాఖ అధికారులు రామాంజనేయులు, నీలకంఠ, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రాయలసీమ ఇన్ఛార్జ్ వాల్మీకి మహర్షి, జోనల్ మేనేజర్ దామోదర్, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య, అబ్దుల్ సలీం, బాబు, ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోనెగండ్ల మండలంలో గోనెగండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్కి కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్లో భాగంగా ఒక 4 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దానికి వారికి మా వ్యవసాయ శాఖ తరపున, అలాగే నేను ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి మండలం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలు స్ట్రెంగ్త్ వచ్చేసి 1700 వరకు ఉంది. దానిలో మోర్ దాన్ 1000 బాలికలే ఉన్నారు కాబట్టి వారిని ప్రోత్సహించడంలో భాగంగా, అట్లాగే ఈ స్కూల్కి ఈ ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం మూలంగా వారికి స్వచ్ఛమైన నీరు అందించే విధానంలో కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు ఇవ్వడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా ఎమ్మెగనూరు సబ్ డివిజన్ ఏడీఏ ఖాద్రి గారు, అట్లాగే మండల వ్యవసాయాధికారి హేమలత గారు, అట్లాగే మన ఇక్కడ శ్రీనివాస్ గారు, అలాగే ముఖ్యంగా ఇక్కడ జోనల్ మేనేజర్ దామోదర్ నాయుడు గారు, అలాగే మిగతా సిబ్బంది, మిగతా స్టాఫ్ వారి మహర్షి గారు, వీరందరూ కూడా చాలా సహకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.